అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేనమామ అంటూనే జగన్మోహన్ రెడ్డి దళితులకు పొడిచిన పోటు మామూలుది కాదనమాట. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఆయన పరిపాలనలో దళితుల మీద ప్రతిరోజు అనునిత్యం ఏ విధంగా దాడులకు పాల్పడ్డారో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదంటే ఆ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి సింపథైజర్లు కావచ్చు, దళితుల మీద ఏ విధంగా దాష్టికాలకు తెగబడ్డారో మనందరికీ తెలిసిన విషయం. కాకపోతే హైలైట్ అయినటువంటి వ్యక్తులు మాత్రం కొంతమందే ఉన్నారు. ఒక సుధాకర్ అనేటటువంటి దళిత డాక్టర్, అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసినటువంటి సుబ్రహ్మణ్యం, ఇలా కొంతమంది మాత్రమే హైలైట్ అవ్వడం జరిగింది. కాకపోతే వాస్తవానికి గత 5 సంవత్సరాలలో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి రాజకీయంగా కావచ్చు, మరి ఏదైనా ఇతరత్ర కక్షల వల్ల కావచ్చు, దాడులకు గురై, వివక్షకు గురై నష్టపోయి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఎస్సీల సంఖ్య ఎంత అంటే ఖచ్చితంగా 220 మంది అని చెప్పేసి నిన్నటి శాసనసభ సమావేశాల్లో ఎస్సీలకు సంబంధించినటువంటి నాయకులు బహిర్గతం చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఏం మాట్లాడతారంటే, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు మాట్లాడుతూ ఏమంటారంటే, దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అనమాట. అవును, వాస్తవం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది హరిజన గిరిజన వర్గాలకు రక్షణ చట్టం అనమాట. అంటే కుల వివక్షణ చూపించకుండా ఇతర వేరే కులాల వాళ్ళు కానీ, అంటే హరిజనులు గిరిజనులు కానటువంటి వ్యక్తులు ఈ హరిజన గిరిజన వర్గాలను కుల దూషణలకు పాల్పడకుండా, కుల వివక్ష చూపిస్తూ వారిపై దాడులకు తెగబడకుండా వారికంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఒక రక్షణ చట్టం, ఆయుధం లాంటిది అట్రాసిటీ కేసు. కాకపోతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ అట్రాసిటీ చట్టాన్ని ఎస్సీ ఎస్టీలపైనే బనాయించి పూర్తిగా దుర్వినియోగానికి పాల్పడ్డారు అని చెప్పేసి ఎంఎస్ రాజు గారు చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా కొండ్రు మురళీమోహన్ గారు, ఈయన రాజా నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే, ఈయన గారు ఏం చెప్తారంటే 28 పథకాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించినటువంటిది రద్దు చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంటే 2014 నుంచి 19 మధ్యలో, అంతకు ముందు నుంచి కూడా ఎస్సీలకు ఏదైతే పథకాలను ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నిందో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకాలన్నింటినీ రద్దు చేశారు అని చెప్పేసి కొండ్రు మురళీమోహన్ గారు స్పష్టం చేయడం జరిగిందనమాట. ఇక జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గారు మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేశారు అని చెప్పేసి ఆయన బాధను వ్యక్తం చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి సంఖలో పిల్లిలాగా తిరుగుతూ ఉంటాడు. ఆ వ్యక్తి తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఎస్సీ కులానికి చెందినటువంటి, హరిజన కులానికి చెందినటువంటి సుబ్రహ్మణ్యం అనేటటువంటి వ్యక్తిని చంపి ధైర్యంగా వాళ్ళింటి ముందే తీసుకొని వచ్చి శవాన్ని పడేసినటువంటి పరిస్థితి. ఆ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ పక్కలోనే పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు మనందరి ముందు చెప్పేటటువంటి మాట అందరికీ తెలుసు. ఏమంటారంటే, ఎస్సీలు నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, ఎస్సీలు నా మేనమామలు అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటారు. కానీ ఆయన చెప్పే మాటలకు, ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితులకు ఏమాత్రం కూడా పొంతన అనేది ఉండదు. ఇక అమరావతిని నాశనం చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి పతిపాడు నియోజకవర్గానికి చెందినటువంటి రామాంజనేయులు గారు చెప్పడం జరుగుతా ఉందన్నమాట. వాస్తవానికి అమరావతి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసినటువంటి బిగ్గెస్ట్, అతిపెద్ద ఆరోపణ కావచ్చు, లేదంటే బురద చల్లడం అనడం కావచ్చు, ఏదైతేనే ఉంది, పదాలు మారుతాయి అంతేగాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి తీవ్రమైన ఆరోపణ ఏంటంటే, అమరావతి రాజధాని అనేది కేవలం ఒక కులానికి చెందినది మాత్రమే అని చెప్పేసి. ఆ ఒక కులం ఏ కులం రా అంటే కమ్మ కులం అంటారు ఏమన్నా మాట్లాడితే. సో దానికి మళ్ళీ రకరకాల పేర్లు కూడా పెట్టడం జరిగింది. అమరావతి కాదు, ఇది కమరావతి అని చెప్పేసి ఇంకొకటని పేర్లు పెట్టడం జరిగింది. వాస్తవానికి అమరావతికి భూములు ఇచ్చినటువంటి ఆ 29 గ్రామాలలో అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఎస్సీలు. 28% మంది ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత రెండో ప్లేస్ లో ఉన్నటువంటి వాళ్ళు రెడ్లు. అంటే అమరావతికి భూములు ఇచ్చినటువంటి సామాజిక వర్గాలలో అత్యధికంగా 1, 2, 3 ప్లేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలు, రెడ్లు, కాపులు ఉన్నారనమాట. ఎక్కడో 1% 2% కమ్మ వాళ్ళు ఉంటే ఆ 2% కమ్మ వాళ్ళని బూచిగా చూపించి 5 సంవత్సరాల పాటు అమరావతిని సర్వనాశనం చేయాలనుకున్నారు అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. దాన్నే పతిపాడు నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిందనమాట.
ఇక తెనాలి శ్రవణ్ కుమార్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఈ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కులాలను ఆయన రాజకీయం కోసం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తారే తప్ప ఆయన ఏ కులాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకురావడానికో లేకపోతే ఆయా కులాలను బాగు చేయడం కోసమో ఆయన ఎన్నటికీ పని చేయరు. ఆయనకు కావాల్సిందల్లా కేవలము డబ్బు 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 డబ్బు. ఆ డబ్బు రావడం కోసం కావాల్సినటువంటి అధికారం అధికారం అధికారం. ఇది మ్యాటర్ అన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా నమ్ముతున్నటువంటి హరిజన గిరిజన వర్గాలలో మైనారిటీలలో సైతం ఎవరైనా కానీ పిచ్చి జనాలు ఉంటే కొంచెం బుర్ర ఉపయోగించండి. మీకు జరిగినటువంటి అన్యాయం వేరే ప్రభుత్వాలలో కాదు, మీరు ఎవరినైతే పల్లకి ఎత్తుకొని మోసి సీఎం సీట్లో కూర్చోబెట్టారో ఆ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే మీకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరు ఒకసారి ఓపెన్ ఐస్ తో చూడండి. చూసిన తర్వాత ఆయన మోసాన్ని గ్రహించండి, ఆయనను వదిలిపెట్టండి. మీ అభ్యున్నతి కోసం ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి పని చేయండి, వాళ్ళ కోసం మీరు నిలబడండి తప్ప గుడ్డెద్దు పోయి చేనులో పడినట్టు ఇంకా మాకు అన్యాయం జరిగినా సరే మేము ఆయన్నే మోస్తామంటే ఎవరు దరిద్రానికి వాళ్ళదే కారణం, ఎవరేం చేయలేరు దాన్ని. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.